Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillah Rabbil Alameen. Wassalatu wassalam ala sayyidil mursalin wa ala alihi wa ashabihi ajma'in. Amma ba'd. ప్రియమైన మిత్రులారా, అల్లాహ్ మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నరకాగ్ని యొక్క శిక్ష గురించి మనల్ని పదే పదే హెచ్చరిస్తున్నారు. నరకం అంటే ఒక భయంకరమైన ప్రదేశం. అది చాలా చెడ్డ నివాసం. నరకంలో పెద్ద పెద్ద తేళ్లు మరియు పాములు ఉంటాయి. నరకంలో నిప్పు ఉంటుంది. నరకంలో విష జంతువులు ఉంటాయి. నరకంలో భయంకరమైన శిక్షలు కూడా ఉంటాయి. నరకం యొక్క అగ్ని 1000 సంవత్సరాల పాటు వెలిగిస్తే అది ఎర్రగా మారింది. ఆపై 1000 సంవత్సరాలు వెలిగిస్తే అది తెల్లగా మారింది. ఆపై ఇంకో 1000 సంవత్సరాలు వెలిగిస్తే అది నల్లగా మారింది. ఇప్పుడు అది నల్లగానే ఉంది. అందులో కటిక చీకటి మాత్రమే ఉంటుంది. అల్లాహ్ మరియు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, మీరు మీ ఇంట్లో కాల్చే నిప్పు నరకాగ్నిలోని నిప్పు 70 భాగాలలో ఒక భాగం. ఒక సహాబా రలియల్లాహు అన్హు గారు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో అడిగారు, ఓ ప్రవక్త, ఈ నిప్పు కాల్చడానికి సరిపోతుంది కదా? కానీ నరకాగ్నిలోని నిప్పు ఈ నిప్పు 69 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది నరకాగ్ని యొక్క గురించి అయితే నరకం యొక్క లోయల గురించి హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు చెప్తున్నారు, ఒకప్పుడు మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సేవలో కూర్చున్నాము. అప్పుడు మేము ఒక శబ్దాన్ని విన్నాము. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, ఈ శబ్దం ఏంటో మీకు తెలుసా? మరియు అల్లాహ్ తాలాకి తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, నరకం లోయలో రాయి పడిన శబ్దం. ఈ రాయి మన అల్లాహ్ తాలా 70 సంవత్సరాల ముందుగా నరకంలోకి వేశారు. ఇప్పుడు నరకం లోయలోకి వెళ్ళి ఆ రాయి చేయింది. ప్రియమైన మిత్రులారా, అల్లాహ్ తాలాతో దుఆ చేద్దాం. నరకం నుంచి కాపాడి జన్నత్లో వేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.